మనకు చాలా అవసరమైంది, అవసరం లేదు అనుకునేది హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి థ్రిల్ ఉండదండి ఇన్వెస్టర్స్కి. హెల్త్ ఇష్యూ వస్తేనే వాడాలి. హెల్త్ ఇష్యూ వస్తే అంటే అది ఒక నెగిటివ్ థింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నాం, ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? ఫస్ట్ వచ్చేసరికి రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు, కో పేమెంట్స్ ఉండకూడదు, జోనల్ వైజ్ రిస్ట్రిక్షన్ లేకుండా చూసుకో. కెటరాక్ట్కి 50,000 ఇస్తారు, నీ రీప్లేస్మెంట్కి 2 లక్షలు ఇస్తారు, హెర్నియా సర్జరీ వచ్చింది దానికి 1 లక్ష ఇస్తా. ఇలాంటి కండిషన్స్ ఉండకూడదు పాలసీ. సో ఈ ఫ్యూచర్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు ఒక బెస్ట్ హెల్త్ పాలసీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్. మనకు చాలా అవసరమైంది, అందులోనూ ఎక్కువగా మర్చిపోతుండేది, అవసరం లేదు అనుకునేది హెల్త్ ఇన్సూరెన్స్. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. సో యూజువల్గా ప్రతి ఒక్క పర్సన్కి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అనుకుంటాం. బట్ ఇన్సూరెన్స్ అనే మాట వచ్చేసరికి మాత్రం పక్కన పెడుతుంటాం కదా. మీ అబ్జర్వేషన్లో ఎందుకు అలా జరుగుతుంది? సో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి థ్రిల్ ఉండదండి ఇన్వెస్టర్స్కి. సో ఏంటంటే వాళ్ళ జేబులోంచి మనీ బయటకు వెళ్తుంది. అండ్ ఇదేంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనే వాడాలి. హెల్త్ ఇష్యూ వస్తే అంటే అది ఒక నెగిటివ్ థింగ్. అవును. సో వాళ్ళ బ్రెయిన్లో నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఈ ఏజ్లో నాకు ఎందుకు వస్తుంది, అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లేదా మిడిల్ ఏజ్ వాళ్ళకి అవసరం అన్న ఫీలింగ్లో ఉంటారు. యాక్చువల్లీ ఇవన్నీ తప్పు. సో ఏ ఏజ్లో అయినా డిసీజెస్ రావచ్చు. సీజనల్ ఇష్యూస్, డెంగ్యూ, దానికి ఏమైనా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందండి? అయ్యో నేను 30 years నేను రాకూడదు, అదేం లేదు కదా. అసలు కోవిడ్ సినారియో, దానికి అసలు బౌండరీస్ లేవు, ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, అసలు పర్ఫెక్ట్ డెమోక్రాటిక్గా వెళ్ళింది లాస్ట్ టైం. సో అలాంటి ఎపిడమిక్స్ రావచ్చు, యాక్సిడెంట్స్ జరగవచ్చు, కమ్యూటేషన్ ఎక్కువ చేసేవాళ్ళు యాక్సిడెంట్ ప్రోన్ అవ్వచ్చు. అసలు ఏమీ చేయకుండా నేను ఇంట్లోనే ఉంటాను లేదా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకి కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వాళ్ళు కూర్చొని చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ట్రూ. సో ఇవన్నీ మీ ఏజ్ రిలేటెడ్గా లేవు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ రిలేటెడ్గా చాలా ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు మనకు ఒకప్పుడు అసలు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుందని ఎవరికి తెలియదు, కాబట్టి మనకి ఫెమిలియారిటీ అనేది లేదు. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక మెడికల్ కాస్ట్ అనేది మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. అవి ఏమైనా తక్కువ ఉన్నాయంటే అసలు లేవు. సో హాస్పిటల్స్లో కార్పొరేట్ ఉన్న, హైదరాబాద్లో ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో డైలీ వాళ్ళకి 20 lakhs బిల్ కామన్. మంత్లీ 1 CR బిల్స్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో ఈ బిల్స్ అని మనం చేయగలమా? నేను పెట్టుకోగలనంటే ఇట్స్ ఓకే, తీసుకోక్కర్లేదు. పెట్టుకోలేను అన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కరెక్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక మనకు ఒక భరోసా వస్తుంది. సో ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో మనకి నార్మల్గా ఏంటంటే ఒక సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇవ్వచ్చు. మనకి మంచి పాలసీలో ఈరోజు సూట్ రూమ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఏ రూమ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే క్యాష్ మనం పెట్టాల్సి వచ్చింది అనుకోండి, సడన్గా క్యాష్ రావాలి, 50,000 ₹1,00,000 అంటే తీసుకొస్తారు. ఏదైనా 5 లక్షలు 10 లక్షలు అవసరమైతే ఆల్ ఆఫ్ ఏ సడన్ తీసుకురావాలి. డాక్టర్ ఏమో మనల్ని ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళమంటారు. సో అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ కంపల్సరీ. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నాం, ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? సో ఫస్ట్ వచ్చేసరికి రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు. చాలా హాస్పిటల్స్లో డిఫరెన్షియల్ ప్రైజింగ్ మెకానిజం వాడతారు. ఓకే. అంటే వాళ్ళు ఇచ్చే రూమ్కి ఇచ్చే ట్రీట్మెంట్ ప్యాకేజ్కి సంబంధం ఉంటుంది. జనరల్ వార్డ్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆ 1,000 రూపీస్ రూమే ఉండొచ్చు. డాక్టర్, కొత్త డాక్టర్ లేదా ట్రైనీ డాక్టర్ రావచ్చు, మెడిసిన్స్ కొంచెం తక్కువ రేట్ ఉన్న మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే జనరల్ వార్డుకి ఎవరు వస్తారో వాళ్ళ ఎస్టిమేషన్ ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ ఎంత. సో అందులోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకున్నారు అంటే మీరు కొంచెం ఒక మిడిల్ క్లాస్ లేదా కొంచెం ఖర్చు పెట్టగలరు అని చెప్పి, సో ఆ బడ్జెట్ పెంచినట్లు కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ రావచ్చు, కొంచెం క్వాలిటీ మెడిసిన్ లేదా కాస్ట్లీ మెడిసిన్ ఇవ్వచ్చు. అదే మీరు సూట్ రూమ్ తీసుకున్నారు, వాళ్ళు టాప్ డాక్టర్స్ని అక్కడ పంపిస్తారు. ఇంకా సో నార్మల్గా ఏంటంటే సింగిల్ ప్రైవేట్ రూమ్కి రోజుకి దాదాపు 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు డాక్టర్. సూట్ రూమ్కి వచ్చేసరికి దానికి 5 రెట్లు ఛార్జ్ చేయొచ్చు. ఈవెన్ ఈరోజు హైదరాబాద్లో 70,000 రూపాయలు రూమ్ రెంట్ ఉందండి. అది హోటల్ లాగా ఉంటుంది. ఇంకా సూట్ రూమ్, లగ్జరియస్ హోటల్ రూమ్ లాగా.
అసలు మనం ఉన్న హాస్పిటల్లో ఉన్నామా లేకపోతే వెకేషన్కి వచ్చామా అన్నట్లు ఉంటుంది. సో అంత కాస్ట్లీ రూమ్స్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సో మన పాలసీలో కనుక మనం రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, సింగిల్ ప్రైవేట్ రూమ్ లేదు రూమ్ రెంట్ అప్ టు 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ పెట్టుకున్నాం అనుకోండి, సో అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఒకవేళ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు సమ్ ఇన్సూర్డ్ 1% ఉంది, నాకు 10 లక్షల పాలసీ ఉంది, 10,000, నేను 12,000 రూమ్ రెంట్లు ఉన్న దాంట్లో చేరుతాను, మహా అయితే 2,000 కదా నేను పే చేశాను అంటాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇన్సూరెన్స్లో మీరు 2,000 రూపీస్ పే చేయడానికి ఒప్పుకున్నారు అంటే 20%, మొత్తం బిల్లో 20% మీరే కట్టండి అంటారు. సో జస్ట్ ఒక రూమ్ రెంట్ 2,000తో పోయేదనుకుంటే అది 20% ఆఫ్ ద ఎంటైర్ బిల్ మనం కట్టాల్సి వస్తుంది. సో రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ లేని పాలసీ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కో పేమెంట్స్ ఉండకూడదు. ఓకే, కో పేమెంట్ ఏంటంటే బిల్ కనుక ఒక 1 lakh వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత కడతారో నేను ఎంత కట్టాలి. అప్పుడు ఏంటంటే కో పేమెంట్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ కొంత డిస్కౌంట్ ఇస్తుంది మనకి. మేబీ మనకైతే 1,000-2,000 మిగలొచ్చు. బట్ కో పేమెంట్ కనుక బిల్లు కనుక ఒక 1,00,000 వచ్చింది అనుకోండి, 10% కో పేమెంట్ ఉన్న 10,000 మనం కట్టాలి. సో కో పేమెంట్ లేని పాలసీస్ వైపే వెళ్ళాలి. మోస్ట్లీ 2020 ముందు ఇష్యూ అయిన పాలసీస్లో కో పేమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఎవరైతే ఆ పాలసీస్ని ఇప్పటికీ రెన్యూ చేస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే జోనల్ వైజ్ రిస్ట్రిక్షన్ లేకుండా చూసుకోవాలి. సో మనం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియా మొత్తం 4 జోన్లుగా విడగొట్టారు. బాంబే, గుజరాత్ ఏరియా మొత్తం జోన్ 1లో ఉంటాయి, ఢిల్లీ ఇలాంటివన్నీ టాప్ సిటీస్ అన్ని. సో ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఎక్కువ ఉండి వాళ్ళు పాలసీస్ ఎక్కువ తీసుకుని క్లైమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి చిన్న ఊళ్ళో ఉండొచ్చు, అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే క్లైమ్ తక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి రీజన్ ఏంటంటే బాంబేలో హాస్పిటల్ ఛార్జ్ వర్సెస్ ఒక చిన్న విలేజ్లో ఉన్న ఛార్జ్, ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి జోన్ హైయెస్ట్ జోన్లో ఉంటే కనుక ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కానీ తక్కువ జోన్లో ఉండి ఎక్కువ జోన్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే జోన్ వైజ్ రిస్ట్రిక్షన్ పెడతాయి, అంటే కో పేమెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఉంటాయి. ఓకే, కెటరాక్ట్కి 50,000 ఇస్తా, నీ రీప్లేస్మెంట్కి 2 లక్షలు ఇస్తా, ఒకవేళ హెర్నియా సర్జరీ వచ్చింది దానికి నేను 1,00,000 ఇస్తా. ఇలాంటి కండిషన్స్ ఉండకూడదు పాలసీలో. కో పేమెంట్ లేదు, రూమ్ రెంట్ లేదు, బట్ ఇలాంటివి పెట్టారనుకోండి మనకి కాస్ట్ ఎంతైనా వాడు అంతే ఇస్తాడు. ఇవి మెయిన్గా ఎంప్లాయర్ పాలసీలో ఉంటాయి అండ్ ఓల్డ్గా తీసుకున్న పాలసీలో కూడా ఉన్నాయి. సో సబ్ లిమిట్స్ కనుక ఉంటే కనుక వాటిని లేకుండా బెటర్ పాలసీకి ట్రై చేయాల్సి వస్తుంది. అండ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సైబర్ నైఫ్, రోబాటిక్ సర్జరీస్, ఇలాంటి మోడర్న్ లిమిట్స్ మీద రిస్ట్రిక్షన్స్ లేకుండా చూసుకోవాలి. నాకు సమ్ ఇన్సూర్డ్ 20 lakhs ఉంటే 20 lakhs వాళ్ళు అప్లై చేసేటట్లు ఉండాలి. అంతేగాని మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద అయితే నేను 50% ఇస్తాను అలాంటివి చూసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవేంటంటే మనకి సర్జరీ టైంలో ఎక్స్ట్రాగా అవి లైక్ గ్లౌస్, మాస్క్స్, వీటన్నీ ఏంటంటే మెయిన్ సర్జరీకి వాడరు కానీ బట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలంటే పేషెంట్కి ఆ డ్రెస్ వేయాల్సింది అండ్ గ్లౌస్ వాడాల్సింది. వీటన్నిటికీ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవేంటంటే బిల్లో 2-5% అవుతాయి. బిల్ అమౌంట్ కనుక పెరిగిపోతుంటే కనుక మనకి అమౌంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అయ్యే పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. మేబీ 1,000 or 2,000 ఎక్స్ట్రా ఉంటుంది. బై డిఫాల్ట్ కొన్ని పాలసీస్ ఇవ్వట్లేదు, బట్ యాడ్ ఆన్గా ఇవి ఉంటున్నాయి. ఆ యాడ్ ఆన్ కూడా మీరు తీసుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే ఎంత చెప్పినా కానీ 10 lakhs పాలసీ, అంతకని ఎక్కువ ఆలోచించట్లేదు. ఇంకా మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ బోనస్ వచ్చే పాలసీ తీసుకోండి. ఓకే, మీరు రోజు 10 lakhs ఉంటుంది, నాకు బోనస్ ఎవ్రీ ఇయర్ 10 lakhs వస్తుంది అనుకోండి, ఒక 10 years తర్వాత నాకు 1 కోటి రూపాయలు కవరేజ్ ఉంటుంది. సో ప్రిఫరబుల్ ఏంటంటే డైరెక్ట్గా 1 కోటి రూపాయలు తీసుకోమని చెప్తాం. బట్ అట్లా ఎంత చెప్పినా కానీ చాలామంది ఏంటంటే అప్పుడు ఎందుకు వస్తుంది నేను 10 lakhs తీసుకుంటా అంటారు. అప్పుడు ఏంటంటే బోనస్ ఎక్కువ వచ్చే పాలసీ ఎక్కడ ఉంది దాని మీద మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి తక్కువ అమౌంట్కి ఎక్కువ కవరేజ్ వస్తుంది. సో ఈ ఫ్యూచర్స్ అన్నీ కన్సిడర్ చేసి మీరు ఒక బెస్ట్ హెల్త్ పాలసీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము, దాంట్లో కంపెనీస్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందంటారా? కంపెనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, కంపెనీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది క్లైమ్స్ పే చేయడానికి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే బిజినెస్. ఇప్పుడు నేను ఫినాన్షియల్గా వీక్గా ఉన్న కంపెనీలో నేను పాలసీ తీసుకొని నేను పెద్ద క్లెయిమ్ పెట్టాను అనుకోండి, వాడు క్యాష్లెస్ ఇవ్వని అనొచ్చు, రీఎంబర్స్మెంట్కి రమ్మనొచ్చు. అండ్ ఫినాన్షియల్గా వీక్ ఉండే కంపెనీ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, వాళ్ళ అగ్రిమెంట్స్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ వల్ల తక్కువ ఉంటాయి. అండ్ మనకేంటంటే క్యాష్లెస్కి వెళ్ళే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండొచ్చు. సో అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా చాలా టాప్ కంపెనీస్గా పేరు ఉన్నాయి కూడా క్లైమ్స్ రిజెక్ట్ చేస్తున్నాయి.
కంఫర్ రియంబర్స్మెంట్ అంటున్నాయి. సో ఒక మంచి కంపెనీ విచ్ ఇస్ సెటిలింగ్ క్లయింట్స్ వెరీ గుడ్ వే, అలాంటి కంపెనీస్ మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ తెలియకపోతే వీ కెన్ గో ఫర్ అన్ ఏజెంట్. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. Yeah, థ్యాంక్ thank యూ you. అండి.